అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అండ్ హైలైట్స్ చూసి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వీడియో దేనికోసం అనేది. సో డీటెయిల్స్కి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ మా నానమ్మ గురించి చెప్పాలి మీకు. సో నానమ్మ ఇది మా పాతిల్లు అనమాట. పాతిల్లు ముందుకి రోడ్కే ఉంటుంది. ఇంకా చాలా రెనోవేషన్స్ చేస్తే ఈ లాస్ట్కి ఇట్లా అయింది. అండ్ వెనకాల కొత్త ఇంట్లో మేము ఉంటాము. ఇది రెంట్కి ఇస్తారు. అండ్ ఈ ఫ్రంట్ రూమ్ ఒకటి ఉంచేసుకున్నాం అనమాట. మమ్మీ షాప్ పెట్టుకుంటానంటే. సో ఈ షాప్ నానమ్మ మా చిన్నప్పటి నుంచి అంతకంటే ముందు నుంచి నానమ్మ షాప్ అనమాట. అండ్ తాతయ్య కూడా బంగారం పని చేస్తుండే. సో తాతయ్య నానమ్మ ఇదే షాప్లో పని చేసుకుంటుండే అనమాట. సో అట్లా నానమ్మ చాలా బిజినెసెస్ చేసింది. లైక్ కిరాణా షాప్, బట్టల షాప్, కట్టెలు అమ్మిందంట, పిడకలు అమ్మడము, ఇట్లా చాలా బిజినెసెస్ చేసింది. తనకి ఇష్టం ఇట్లా దుకాన్ అని అంటుండే. ఇట్లా దుకాణంలో కూర్చోవడము, బిజినెస్ ఇట్లా చేయడం అనేది. మమ్మీని కూడా చాలా ఎంకరేజ్ చేస్తుండే. ఇట్లా ఏదో ఒకటి పెట్టుకో మస్తు నడుస్తుంది అనేసి. చాలా ఇయర్స్ ఎప్పటి నుంచో వచ్చి ఉన్నారనమాట ఇక్కడ కరీంనగర్లో. సో అట్లా ఏరియా అంతా తెలుసు. నానమ్మ కూడా మంచిగా చాలా ఫేమస్ అనమాట. సో అట్లా ఇన్నేళ్ళకి ఫైనల్లీ మమ్మీ షాప్ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట. ఏం బిజినెస్ అన్నా చెప్తూ ఉంటా, చూస్తుండండి. అండ్ ఇట్లా ఇంకా ఆ రోజు మార్నింగే మేమే అట్లా పూజారి అట్లా ఏం లేదు, మేమే చిన్న షాప్ ఓపెనింగ్ పూజ అట్లా చేసుకొని ఓపెన్ చేసినాం అనమాట. మా పిన్ని, మా అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చిండ్రు. సో ఇక్కడ ఇది మేము ఉంటున్న ఇల్లు. ఆ ముందు ఉన్న ఈ చిన్న ఇల్లు ఇది పాతిల్లు అనమాట. దానికి రోడ్కి ఉండే రూమే ఇప్పుడు దుకాణం అనమాట. సో అట్లా ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ నుంచి గేట్ నుంచి బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్తే అటు దుకాణం రోడ్కే ఉంటుంది అనమాట. రోడ్కే డోర్ ఉంటుంది. అండ్ ఈ వన్ మోర్ థింగ్, ఇట్లా 4 డోర్లు చూసిరా ఎప్పుడైనా పల్లెటూళ్ళలో అక్కడ ఇక్కడ చూసుంటారు. ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదుగా. సో ఈ 4 డోర్లు అయితే అట్లనే ఉంచాం అనమాట. అప్పటి డోర్లే ఇంకా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. సో ఇట్లా 4 డోర్స్ అనమాట. మొత్తం ఇంకా మేమే పూజ అది చేసుకొని స్టార్ట్ చేద్దాం అనేసి అన్నీ ఫస్ట్ అరేంజ్ చేసుకుంటున్నాము. దేవుడి ఫోటో అవన్నీ తెచ్చినమాట. ముందే మామిడి తోరణము, బంతిపూలు, షాప్కి కూడా బంతిపూల దండ అవన్నీ అరేంజ్ చేసి పెట్టినాము. ఇంకా నేను ఇక్కడ దేవుడిని పెట్టమనంటే ఇంకా షెల్ఫ్లో పేపర్స్ వేసి దేవుడిని పెడదామని అదంతా చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా త్రిష్కని చూడండి, పెద్ద పని ఉన్నట్టు క్రేయాన్స్ అండ్ పేపర్స్ తెచ్చుకొని గీస్తూ ఉంది. సో ఇలా ఫైనల్గా దేవుడి ఫోటో అయితే పెట్టి పూలు అవన్నీ పెట్టేసి అరేంజ్ చేస్తున్నాము. ఇంకా నాన్న కొబ్బరికాయ కొడితే ఇంకా స్టార్ట్ చేసేయచ్చు పూజ అనేసి అవన్నీ ఫస్ట్ ఇంకా దేవుడికి మాల, ఫోటోకి మాల అండ్ పువ్వులు అవన్నీ అరేంజ్ చేసి పెట్టి ఇంకా దీపాలు, వత్తులు అవి వేసి పెట్టినాం అనమాట. దెన్ ఇక్కడ నాన్న దీపం ముట్టిస్తున్నాడు. దీపం ముట్టించినాక ఇంకా ఓం స్వస్తిక్ అదంతా కూడా రాస్తాం కదా. సో ఇట్లా అయ్యగారిని స్పెషల్గా ఏం పిలుచుకోలేదు, చిన్నగానే కదా అనేసి. ఇంకా ఇక్కడ మేము మమ్మీ వాళ్ళు ఉన్న ఏరియా మొత్తం చుట్టాలు, మా చుట్టాలే ఉంటారు అనమాట. మ్యాక్సిమమ్ వదిన వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అట్లా అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు అట్లా అందరూ ఉంటారు అనమాట. సో మా ఫ్యామిలీయే సరిపోతుంది. సో అందరినీ పిలిచింది షాప్ ఓపెన్ చేస్తున్నాం అనేసి. సో ఏం షాప్ పెట్టిందని అంటే ఇది కుర్తీస్ కలెక్షన్, శ్రీ కుర్తీ కలెక్షన్ అనేసి కుర్తీస్, లైనింగ్స్, ఫాల్స్, పెట్టికోట్స్ అండ్ ఇంకా ఈ చీరలకు టసల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా చేస్తారనమాట. సో అట్లా చిన్నగా స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ నాన్న కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడికి నైవేద్యం అది పెట్టేస్తున్నారు అన్నట్టు. సో ఇంకా ఫైనల్గా మొత్తానికి ఇట్లా షాప్ పూజ అనేది చిన్నగా, మా అంత పెద్దగా కాకుండా చిన్నగా అట్లా పెట్టేసుకొని స్టార్ట్ చేసాము. సో ఇక్కడ పూజ అంతా అయిపోయింది. ఇంకా మంగళారతి ఇవ్వండి, మంగళారతి ముట్టిస్తున్నాను అనమాట. సో ఇంకా దేవుడికి మంగళారతి ఇచ్చేసి ఇంకా మంచిగా మొక్కేసి మంచిగా బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని చెప్పేసి ఇంకా అట్లా హారతి ఇస్తున్నాము దేవుడికి. సో మీరు కూడా మీ బెస్ట్ విషెస్ కమెంట్స్ రూపంలో పెట్టండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి. ఇంకా మీ కమెంట్స్ అని నేను చూపిస్తాను మమ్మీకి. సో షీ విల్ బి హ్యాపీ. అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇంకా బెస్ట్ విషెస్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో నాకు ఎట్లా సపోర్ట్ చేసినా అట్లే మమ్మీ కొత్త బిజినెస్ కూడా అట్లనే సపోర్ట్ చేస్తే ఇంకా అందరం హ్యాపీ. అండ్ ఎప్పటి నుండో మమ్మీ అనుకుంటుండే అనమాట, ఇట్లా ఏదైనా పెడదాము బిజినెస్, ఏదైనా చిన్నగా. ఊరికే ఇంట్లో ఏముంటాం, నాన్న కూడా రిటైర్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఏదో ఒకటి ఎర్నింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి కదా. సో ఏదో రకంగా అనేసి అట్లా చిన్నగా ఎప్పటి నుంచో అనుకుంటే ఫైనల్గా ఇట్లా స్టార్ట్ చేసిందనమాట. సో అందరికంటే ముందు నాన్నమ్మ విల్ బి హ్యాపీ ఐ గెస్.
అండ్ ఇక్కడ నేను కౌంటర్ టేబుల్ ఉంటుంది కదా, కౌంటర్ ర్యాక్కి దానికి బొట్లు పెట్టు అని అంటే ఇంకా అక్కడ కూడా బొట్టు పెడుతున్నాను అనమాట. సో ఇంకా అదంతా బొట్టు పెట్టేసి హారతి అందరినీ తీసుకోమనేసి ఇంకా హారతి అందరు తీసుకున్నారు. సో ఇక్కడ చూసినా అందరూ పిన్ని వాళ్ళు, వదిన వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు అనమాట. సో అందరు చెప్పినా కదా అక్కడక్కడే ఉంటారు దగ్గర. సో అదొకటి ప్లస్ అనమాట. వేరెవరు అవసరం లేదు, మా సర్కిలే సరిపోతుంది. సో ఇంకా చిన్నగా స్వీట్స్ అండ్ కారా కూడా తెప్పించిండు అందరి కోసం. సో ఆ స్వీట్ అండ్ మమ్మీ కూడా ఇంట్లో స్వీట్ చేసింది. అదంతా ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా అందరికీ కారా అండ్ స్వీట్ ఇచ్చినామన్నమాట. అండ్ ఫస్ట్ పోని నన్ను చెయ్యి అని మమ్మీ అంటే సరే అని ఇంకా ఒక కుర్తీ అండ్ ఒక ఫాల్ తీసుకున్నాము. సో ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట కుర్తీ. ముందే చెప్పింది ఫస్ట్ పోనీ చేయాలి నువ్వే అని మమ్మీ అంటే సరే అని ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఇంకా ఒక కుర్తీ తీసుకున్నా అండ్ ఒక ఫాల్ మాత్రం ఒక ఫాల్ తీసుకున్నారు. సో అట్లా ఇంకా అక్కడ చిన్నగా అట్లా జోకులు బార్గెనింగ్ ఏం లేదా, తగ్గియరా షాప్ ఓపెనింగ్ కదా అట్లా ఇట్లా అని కొంచెం నాన్నతోని అట్లా చిన్నగా జోక్స్ వేస్తుంటే నాన్న ఏమన్నాడు ఫస్ట్ రోజు కదా సో కుర్తి కొన్నందుకు ఒక ఫాల్ ఫ్రీ అనేసి ఇంకా ఫాల్ ఫ్రీ ఇచ్చిండనమాట. సో అట్లా ఫస్ట్ పోనీ అయితే నేను చేసిన ఒక కుర్తీ తీసుకున్నా. ఇంకా తర్వాత నాన్న ఒక కుర్తీ 2 కుర్తీస్ ఇచ్చిండు. సో అట్లా మొత్తానికి ఫస్ట్ మమ్మీ షాప్లో ఫస్ట్ పోనీ నేనైతే చేసిన అనమాట. సో చిన్న సెంటిమెంట్ లాగా మమ్మీకి. సో అదనమాట ఇట్లా మొత్తానికి చిన్నగా షాప్ ఓపెనింగ్ అయితే జరిగింది సక్సెస్ఫుల్గా. ఆల్రెడీ 1 వీక్ అయింది అనుకుంటా షాప్ ఓపెన్ చేసి. పర్లేదు ఇప్పటివరకు అయితే బాగానే నడుస్తుంది. అండ్ మీ బెస్ట్ విషెస్ కూడా కమెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ మా వదిన కూడా ఒక టాప్ అండ్ పెద్దమ్మ ఒక ఫాల్ తీసుకున్నారు. సో అట్లా ఒకరి తర్వాత ఒకరం అట్లా బోని చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ వదిన వాళ్ళైనా చాలామంది వదినలు ఇంకా ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ పాపం వచ్చిన వాళ్ళందరూ ఖాళీ చేతులతో ఎవరు వెళ్ళలేదు. ఫాల్ అయినా పెట్టికోట్ అయినా ఏదో ఒకటి మొత్తానికైతే తీసుకొని వెళ్ళారు అందరూ. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈవినింగ్ కూడా మళ్ళీ మా వదిన వాళ్ళు అక్క వాళ్ళు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు మళ్ళీ వచ్చారనమాట. చూద్దాము ఇంకా వేరే నచ్చితే తీసుకుందాం అనేసి అదైనా జరుగుతుంది ఇక్కడ. సో కార్డ్ అంటే అది అక్కడ స్కాన్ మరి ఎట్లా సో ఇక్కడ మా త్రిష్క రోల్ ప్లే చూసిండ్రా షాప్ ఓనర్ లాగా. సో ఇది అనమాట మా షాప్ ఓపెనింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో సెండ్ హర్ బెస్ట్ విషెస్. ఓకేనా? ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ బాయ్, టేక్ కేర్.